నోట్లు రద్దు, థియేటర్లకు తగ్గిన జనం, సంక్షోభంలో ఇండస్ట్రీ, ఇవన్నీ పక్కన పెడితే పెద్ద నిర్మాతలకు ఒక దడ పట్టుకుంది. ఏదైనా ఫంక్షన్ జరిగితే చాలు పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ అంటూ గోల చేస్తున్నారని, అది మిగతా హీరోలకు ఇబ్బందికరంగా మారింది అనేది ఈ ఆందోళన. తాజాగా వంగవీటి ఆడియో ఫంక్షన్లోనూ ఇదే తంతు. హైదరాబాద్లో జరిగితే ఈ సమస్య వస్తుందనుకుంటే విజయవాడలో జరిగిన ఇదే కథ. గతంలోనే అల్లు అర్జున్ దీనిపై కస్సుబుస్సుమనడం, ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలి తిట్టుకోవడం కూడా తెలిసిందే కదా. మెగా హీరోలను వదిలేస్తే ఇతర హీరోల ఫంక్షన్లోనూ ఇది రిపీట్ అవుతున్న తీరు వేరే నిర్మాతలకు హీరోలకు నచ్చడం లేదు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. జనం రాకుండా ఫంక్షన్ లేదు, ఫంక్షన్ ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాకుండా ఎవడు ఆపలేడు. అంతే. ఒక్కసారి కూడా ఈ ధోరణి పట్ల పవన్ కళ్యాణ్ తన అభిమానులకు హితవు చెప్పలేదు. లోపల ఎంజాయ్ చేస్తున్నాడేమో కూడా తెలియదు. అసలే వంగవీటి సినిమాకు బెజవాడ రాజకీయాల సమస్య ఉందని రామ్ గోపాల్ వర్మ కింద మీద పడుతుంటే, తీరా ఆడియో ఫంక్షన్లో ఇదో కొత్త సమస్య అయిందట. చేసుకుంటే మీ మెగా ఫంక్షన్లో గొడవలు చేసుకోండి, కానీ మా సినిమాల జోలికి రాకండి మహాప్రభో అంటూ వేరే సినిమాల నిర్మాతలు మొత్తుకున్నా నో యూజ్. ఫంక్షన్ అంటే పవర్ స్టార్ నినాదాలు ఉండాల్సిందే, అంతే. వంగవీటి ఫంక్షన్లోనూ ఇదే కనిపిస్తూ కొందరు ఫ్యాన్స్ ఏకంగా వేదిక వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే యాంకర్ ఝాన్సీకి చిరెత్తినట్టుంది. క్రమశిక్షణే ఆయుధంగా మీ హీరో మంచి పేరు తెచ్చుకున్నాడు, మీరేమో ఆయనకి ఇచ్చే గౌరవం ఇదేనా? గోల చేస్తూ మీ హీరోకు మచ్చ తీసుకొస్తున్నారు. కొందరితో అందరికీ చెడ్డ పేరు వస్తోంది. విజయవాడకు వస్తే ఇలా గౌరవిస్తారా అంటూ ఫైర్ అయిపోయింది. అంటే వాళ్ళకి తెలియదా ఇవన్నీ? పాపం ఝాన్సీ. రామ్ చరణ్ ధృవ ఫంక్షన్లోనూ ఇదే. కేటీఆర్ ఓ సందర్భంలో పవన్ పేరు ప్రస్తావించగానే సభ హోరెత్తిపోయింది. ఆశ్చర్యపోయిన కేటీఆర్ వారెవ్వా అని సింపుల్గా కామెంట్ చేసి వదిలేశాడు. కానీ సభ జరుగుతున్నంతసేపు పవర్ స్టార్ నినాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇక అల్లు అరవింద్ మాట్లాడే టైంలో కావాలని మరీ ఎక్కువ నినాదాలు చేశారు. ఊహించిందే. పాప ఏం చేస్తాడు, పవన్ బిజీగా ఉన్నాడు, రాలేకపోయాడు, ఖైదీ నెంబర్ 150 ఫంక్షన్కు వస్తాడు అనే మాటలతో కాస్త ప్లీజ్ చేసి ప్రసంగాన్ని ముగించి హమ్మయ్య అనుకున్నాడు.